య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇంకా చెబుతూనే ఉన్నారు ఆత్మతత్వం గురించి. మనం ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకము సాంఖ్యయోగము 2వ అధ్యాయము 19వ శ్లోకము. కృష్ణ భగవానుడు వరుసగా చెప్పుకొస్తున్నారు ఆత్మతత్వాన్ని అర్జునుడికి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన ఏం చెబుతున్నారంటే, య ఏనం వేత్తి హంతారం, యా ఎవడు, ఏనం ఈ శరీరమందలి ఆత్మను, అంటే శరీరమందలి అనేది ఊరికి అర్థం చేసుకోవటానికి మన శరీరంలో ఆత్మను అంటే ఎవరు ఆత్మను హంతారం అంటే చంపగలను అనుకుంటున్నాడో, అంటే చంపగలిగినది ఆత్మ అని భావిస్తున్నాడో, యశ్చైనం మన్యతే హతం, యశ్చ ఎవడు, ఏనం మళ్ళీ ఏనిని అంటే ఈ ఆత్మను, హతం చంపబడు దానినిగా భావించుకుంటున్నాడో, తౌ ఉభౌ ఉభౌ తౌన ఉభౌ తౌ న విజానీతః, ఉభౌ తౌ అంటే తౌ ఉభౌ వారిద్దరూ, ఉభయులు ఇద్దరు అంటే అలా భావించుకుంటున్న ఇద్దరు ఎవరు, ఆత్మను చంపుతాను చంపగలను అనుకుంటున్నవాడు, ఆత్మ చనిపోతుంది అనుకునేవాడు, ఇద్దరు కూడా. అంటే ఆత్మకి చావుంది అనుకునేవాడు, ఆత్మను చంపగలను అనుకునేవాడు, ఇరువురు కూడా న విజానీతః తెలిసిన వారు కారు. అంటే వాళ్ళకి జ్ఞానం లేదు, జ్ఞానం తెలీదు. నాయం హంతిన హన్యతే, అయం ఈ ఆత్మ నా హంతి చంపుటలేదు, ఆత్మ ఎవరిని చంపుటలేదు, నా హన్యతే చంపబడుట లేదు. ఇప్పుడు నేను చంపుతాను అంటే ఇంకో మనిషిని చంపుతున్నాను అనుకుంటున్నాడే, వాడు దేహాన్ని అనుకుంటున్నాడు. కానీ దేహాన్ని నడిపేది ఆత్మ. ఆత్మకు చావు లేదు. దేహాలు విడివిడిగా కనపడుతున్నాయి మనుషులకి. ఇక్కడ ఉభయులు అని ఎందుకు చెప్పారంటే, ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, నేను వీళ్ళందరినీ చంపలేనయా కృష్ణ, చంపడం నా వల్ల కాదు, నేను చంపను అంటున్నాడు. మంచిదే, భౌతికంగా దేహస్థితిలో ఉత్తమమైన స్థితి. అవసరమైతే నేను చనిపోతాను లేదా భిక్షమెత్తుకు బతుకుతాను వాళ్ళు వదిలేస్తే. తప్పదు యుద్ధమే అంటే వాళ్ళ చేతిలోనే నేను చనిపోతాను తప్ప నేను ఎవరిని చంపను అన్నాడు అర్జునుడు. చాలా ఉత్తమమైన స్థితి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏంటి, దేహస్థితిలో, భౌతిక పరిస్థితుల్లో. అయితే అంత ఉత్తమమైన స్థితి వచ్చింది కనుక తన దేహాన్ని కూడా వదిలేసుకొని మరణానికి సిద్ధమైపోయి ఉన్నాడు కనుక దేహభావన అర్జునుడికి ఎక్కువ పట్టలేదు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది అది, మనం గబగబా ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అసలు మనం తెలుసుకోవాల్సింది అర్జున స్థితి. అర్జునుడికి మాత్రమే ఎందుకు భగవద్గీత బోధించబడింది కృష్ణ భగవానుడి చేత, అది కూడా అర్జునుడు అడగలేదే. అయ్యా అర్జునుడు, నేను నీ శిష్యుణ్ణి అన్నప్పుడు, నువ్వు నా గురువి అన్నప్పుడు, యుద్ధం చేయటానికి వీళ్ళని చంపలేక నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏం చేయాలో తెలియటం లేదు, నాకు ఆజ్ఞాపించు, ఎందుకంటే నువ్వు అన్నింటిలోనూ శ్రేష్ఠుడివి. ఇప్పుడు అసలు నేను ఏం చేయాలి, ఇక్కడ యుద్ధం చేయలేకపోతున్నానని పోయి కూలబడిపోయి యుద్ధం గురించి అడిగాడు కానీ ఆయన జ్ఞానం గురించి అడగల, ఆత్మజ్ఞానం చెప్పమని అడగల. మీరు గుర్తించాల్సింది ఇక్కడ ఇది విషయం. ఆత్మజ్ఞానం ఎవరికి వస్తుందో, ఆత్మజ్ఞాన అర్హత ఎవరికి ఉందో ముందు అది తెలుసుకోవాలి. లేకపోతే మనం కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతని అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. చాలామంది ఉన్నారు, లక్షల కోట్ల మంది వినుంటారు, తరతరాలుగా ఇది వినిపించబడుతూనే ఉంది. కానీ మనుషులందరం ఇలాగే ఎందుకుంటున్నామంటే
కృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానాన్ని అందుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం కానీ వినేసి అర్జున స్థితిని తెచ్చుకోవట్లేదు. ఇది ఎవరికి చెప్పబడింది? అర్జున మానసిక స్థితి వచ్చినప్పుడు. అదే అర్జునుడికి తెలియదే అసలు ఆత్మజ్ఞానం ఉందని తెలుసు అర్జునుడికి, నాకు చెప్పని అడగటానికి. అర్జునుడికి తెలియదుగా. అర్జునుడికి ఆత్మజ్ఞానమే తెలియదు, దేహాల వరకు తెలుసు, నిజం అనుకుంటున్నాడు. కృష్ణుడిని కూడా దేహంగా భావించుకున్నాడు, కాకపోతే అద్భుతమైనటువంటి దైవస్వరూపంగా భావించుకున్నాడు. మనం ఇప్పుడు దైవస్వరూపాలను పూజిస్తూ ఆకారము రూపము ఉన్న దేవుళ్ళను పూజించుకుంటూ వాళ్ళని శక్తివంతులుగా భావించుకుంటూ వాళ్ళని అనుసరిస్తున్నటువంటి భక్త సమూహాలు ఎలా ఉన్నాయో అలాగే ఆనాడు అర్జునుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రత్యక్ష భగవానుడుగా ఆయన్ని తీసుకున్నారు పాండవులు. అప్పుడు ఆయన్ని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. శిశుపాలుడు, జరాసంధుడు, ఇటువంటి అనేక మంది ఆయనతో యుద్ధాలు చేశారు. ఆయన్ని నమ్మిన సజ్జనులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆయన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించారు. అయినా ఎలా? భక్తితో, మనలా మనిషి వల్లనే భావించారు. ఆత్మజ్ఞానం వాళ్ళకి తెలీదు. మనం ఇప్పుడు మూర్తులను ఆరాధించుకుంటున్నాం. అప్పుడు ఆయన లైవ్లో కృష్ణుడు ఉన్నాడు కనుక లైవ్లో ఆరాధించుకున్నారు వాళ్ళు, ఆయన స్వరూప స్వభావాలను చూసి భగవత్ శక్తిగా. కానీ భగవత్ శక్తి అంటే ఏంటో వాళ్ళకు కూడా తెలియదు. అందుకే వాళ్ళు ఎప్పుడు అడగలేదు. తెలిస్తే అసలు వెళ్ళి రాజ్యాలు ఈ గొడవ ఇదంతా ఎందుకు అడుగుతారండి? ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఆత్మజ్ఞాన ధ్యాస తెలిసుంటే వాళ్ళు అసలు కృష్ణుడిని ఎప్పుడో అడిగి ఈ వనవాసం ఈ గొడవలు ఈ గోళ్ళు అయిపోయినప్పుడు చక్కగా వనవాసంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం ఆత్మజ్ఞానం నేర్చుకొని తరించిపోయి మోక్షగాములు అయిపోయి జీవన్ముక్తులై ఆళ్లే తిరిగి వచ్చి ఈ యుద్ధం వద్దు పాడు వద్దు, అసలు యుద్ధం ఏంటి, రాజ్యమే మాకు వద్దు, దుర్యోధన నువ్వు అన్నీ ఉంచేసుకోవాలని జీవన్ముక్త స్థితిలో తపస్సులే అక్కడ కూర్చునేవాళ్ళు, తపస్సులు చేసుకుంటా. మునులు, ఋషులు, యోగులే. వాళ్ళకి ఆ విషయం తెలీదు. దేహపరంగా అంటే మనలాంటి మనుషులలో ఉత్తమోత్తములు. ఎంత ఉత్తమోత్తములు అంటే ఆ కాలంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఎంతటి ఉత్తమోత్తములు అంటే దేవలోకాలలో ఆకారము ధరించినటువంటి దేవుళ్లను, ఇంద్రుడు, ఇంద్రాది దేవతలను, ఇటువంటి వాళ్లను చూసి వాళ్ళతో సఖ్యత చేసి కొంతమంది దేవుళ్ళు దేవతలతో యుద్ధాలు కూడా చేసి అంతటి వీరత్వము కలిగినటువంటి వాళ్ళు. అన్ని వాళ్ళకి తెలిసింది నామరూపాదులే. అటు దేవుళ్ళైనా ఇటు దేవతలైనా ఏ లోకాల్లో వాళ్ళు తిరిగినా వాళ్ళకి తెలిసింది నామరూపాదులు. దేవుళ్ళు దేవతలు అనేది మనకంటే గొప్పవాళ్ళు అన్నది మాత్రమే వాళ్ళకి తెలుసు. అంతవరకు అంటే వాళ్ళకి నామరూపాదులతో కూడిన సృష్టి తెలుసు, ఆత్మశక్తి తెలీదు. ఇక్కడ మనం ఎందుకు ఈ పాయింట్ చెబుతున్నాను నేనండి, ప్రతిసారి మీకు దీన్నే గుర్తు చేస్తాను నేను. మనకేం కావాలో అది తెలుసుకోవాలి. జ్ఞానగీతగా, ఆత్మజ్ఞాన గీతగా మనం తెలుసుకోవాల్సింది కృష్ణ భగవానుడు అందించిన బోధ కాదు. ముందు అర్జున మనస్తత్వం, కృష్ణ భగవానుడు అందించిన బోధ ఎవరికి అబ్బుతుంది, ఎవరికి వస్తుంది అంటే అర్జున మనస్సు కలవాడికి చెప్పబడుతుంది. అర్జున మనస్సు వస్తే కదా అసలు మనం ముందుకెళ్ళడానికి. అర్జున మనస్సు ఏంటి, అర్జున మనస్సు ఏంటి చెప్పాడు ఆయన. అయ్యా నాకు ఈ రాజ్యం వద్దు. యుద్ధం ఎందుకు వచ్చింది? మా రాజ్యం వాళ్ళు లాక్కున్నారు, మమ్మల్ని మాయాజోదాల్లో ఓడించారు. సరే షరతులు పెట్టారు, అన్నీ అనుభవించి వచ్చాం, వనవాసాలకు వెళ్ళొచ్చాం, తిరిగి వచ్చి నాకు రాజ్యం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సరే పోనీ 5 ఊళ్ళు ఇవ్వండి అయ్యా, మేము ఎలాగోలా బతకాలి కదా అని అడిగాం. నువ్వే వెళ్ళావుగా కృష్ణ, దూతగా నిన్నే పంపాం. భగవత్ స్వరూపుడైన నిన్ను కూడా బంధింపబోయారు వాళ్ళు. నువ్వు తప్పించుకొచ్చావు తప్ప. వాడి దుర్మార్గత్వం చూడు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత కూడా ఇవ్వను అన్నాడు. ఫోన్లే ఇవ్వకపోతే ఇవ్వపోయాడు కృష్ణ. ఏదో నీ పంచన పడి మీ ఊరు వచ్చేసి మేము కూడా అక్కడే నీ పక్కనే ఉండి ఇంత భోంచేసి బతికేవాళ్ళం. మేము బతకలా, వనవాసంలో బతికాంగా 1 రోజా 2 రోజులా, సంవత్సరాల పాటు కలిపాం. 12 సంవత్సరాలు వనవాసం చేసాం, అజ్ఞాతవాసం చేసాం సంవత్సరం. అబ్బో ఇది మాకు పెద్ద విశేషమేముంది, అన్ని సంవత్సరాలు చేసినాక ఏదైనా అలవాటు అయిపోద్దిగా, అలా బతికేస్తాం, ఏం ప్రాబ్లం లేదు, మాకు రాజ్యం అక్కర్లా. కానీ యుద్ధం తప్పదంటాడు వాడు. యుద్ధం చెయ్యక తప్పదన్నది దుర్యోధనుడు కృష్ణుడితోనే చెప్పాడు. యుద్ధము జరగకుండా సూది మనం మోపినంత కూడా ఇవ్వనన్నాడు. యుద్ధం జరగాల్సిందే. పోనీ వద్దులే ఎందుకు ఈ గొడవ, వెళ్ళిపోదామా అంటే అసలు వాళ్ళని చంపడానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడున్నా చంపుతారు వాళ్ళని, వెంటపడి చంపుతారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే అవి రాజ్యాలు కనుక చంపుకోటాలు ఉన్నాయి.
అంటే అపరిమితమైన సంపదలు కదా రాజ్యాలు. ఏంటి ఇంక అంతకన్నా మించిన పదవి లేదు భూమి మీద. రాజ్య సార్వభౌమత్వము, ఒక చక్రవర్తిత్వము అంటే ఏంటి? ఇక అంతకు మించిన పదవి భూమి మీద లేదు. అంతటి పదవీ వ్యామోహం, అంత ధన సంపదలు, అంత కీర్తికాంక్ష కోసం ఎవరినైనా చంపేస్తారు. తండ్రులను చంపిన కొడుకులు ఉన్నారు, కొడుకులను చంపిన తండ్రులు ఉన్నారు, భర్తలను చంపిన భార్యలు ఉన్నారు, భార్యలను చంపిన భర్తలు ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాలు రెండవ వాళ్ళను మట్టుబెట్టిన వాళ్ళు ఉన్నారు. కీర్తికాంక్ష చాలా ప్రమాదకరమైంది. ధనకాంక్ష కంటే పెద్దది కీర్తికాంక్ష. అన్నింటిలోకి పెద్దది కీర్తికాంక్ష. చాలా ప్రమాదకరం. అయితే అది ఎప్పుడు వస్తుందండి? ఇవన్నీ దాటినాక వస్తుంది. ముందు నేనంటాడు, ముందు నేను బతకాలంటాడు. ఆ బతకడానికి ఏదో సమకూర్చుకుంటాడు. ఇవి సమకూరి ఒంట్లో కొంచెం బలం పెరిగి, నాకు ఇప్పుడేం దిగులు లేదు, కొంచెం బలం పెరిగింది, తిన్నాను, శుభ్రంగా ఉన్నాను అంటే దాచుకోవడం మొదలెడతాడు. సుఖాలు అంటాడు, సుఖాలు అనుభవిస్తాడు. సుఖాలు కూడా అనుభవిస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, తిండికి సుఖాలకి లోటు లేదు, హ్యాపీగా ఉన్నాను అంటే కొంచెం దాచుకోవాలంటాడు. దాచుకోవటం మొదలు పెడతాడు. దాచుకున్నాక ఇక మదం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే దాచింది చెబుతూ ఉంటుంది, నాకు కొంతకాలం వరకు ఇబ్బంది లేదు, ఇక తరగనంత దయాలంటాడు. ఎంతకాలం అంటే ఎంతకాలానికైనా సరిపోయే అంత. అలా ధనానికి వెళ్తాడు, సంపాదిస్తాడు. ఇక అక్కడి నుంచి ధనం విలువ పడిపోద్ది. ఇక తన సుఖభోగాలకు ఎప్పుడైతే సరిపోయినంత ధనం వచ్చి నాకు ఇక ఇబ్బంది లేదు, నా వెనక జనం ఉన్నారు, ధనం ఉంది, నాకు ఏ లోటు లేదు అని అనిపించినాక ఇంక కీర్తి కోసం వెళ్ళిపోతాడు. మొత్తం అప్పుడు ఇక ధనము, తన సుఖాలు, తన భోగాలు అన్నీ కీర్తికి వెళ్ళిపోతాయి. వీటినన్నిటిని అవసరమైతే వదిలేస్తాడు, కీర్తికాంక్షకి వెళ్ళిపోతాడు. ఆఖరిది చిట్ట చివరిది కీర్తికాంక్ష. ఇక అది వచ్చిందంటే మిగిలిన అన్నింటినీ పడగొట్టేస్తుంది. ఇప్పుడు ఆ కీర్తికాంక్ష అది మన దగ్గర కూడా ఉంటుంది, మామూలు స్థితుల్లో కూడా ఉంటుంది. గుర్తింపు మామూలు మనుషులందరిలో ఉంటుంది గుర్తింపు. కానీ ఇంకా పూర్తిగా కోరికలు తీరలేదు, ఈ కోరికలకు సరిపోను ధనం సమకూరలేదు, అందుకని ఇంకా ధనకాంక్ష పోరలేదు, శారీరక కోరికల కాంక్షలు పోలేదు, నేను నాది అనేటువంటిది పూర్తిగా ఈ ధనం సరిపోవట్లేదు, నాకు ఇంకా సౌఖ్యాలకు లోటు లేదు, ధనానికి లోటు లేదు అన్నాక కీర్తికాంక్షకి వెళ్తాడు. అప్పటి వరకు చిన్నగా గుర్తింపుగా ఉంటుంది, ఉంది కీర్తికాంక్ష ప్రతి వాళ్ళల్లో ఉంటుంది, కానీ గుర్తింపుగా ఉంటుంది, నేననే అహంగా ఉంటుంది. ఆ అహం అపరిమితమైనటువంటి కీర్తికాంక్షకి వెళ్ళిపోద్ది. సార్వభౌమత్వం, ఇంకా నేను పరిపాలించేయాలి, నేను ఏలేయాలి, మొత్తం అందరూ నా మాట ఏనేయాలంటాడు. ఇక మొగుడు లేదు, పెళ్ళం లేదు, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. కీర్తికాంక్ష ముందు సర్వము తుడిచిపెట్టుకుపోద్ది. ఇక అది మరణంతో పోవాల్సిందే. అంటే ఆ వ్యక్తికి మరణిస్తాడు కనుక కీర్తి ఉండదు, అంటే అతని కాంక్ష ఉండదు. శరీరం వదిలేసినోడికి ఏముంటుంది? ఇంక శరీరంతో ఉన్నాడా పీల్చి పిప్పి చేస్తూ ఉంటాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఏ బంధమైనా, భార్యనైనా, కొడుకునైనా, ఎవరినైనా, ఏ సంబంధ బాంధవ్యమైనా ఇంకా పట్టించుకోడు. కీర్తికాంక్ష అంత ప్రమాదకరమైంది. మీరు వెతకొచ్చు, మీరు చూసుకుంటే మీ చుట్టూ ఉన్న మనుషుల్లో మీకు బోల్డ్ మంది దొరికిపోతారు. ఏంటంటే ఇంక వాళ్ళకి ఇప్పుడు నాకు గడవటానికి లోటు లేదు అనే స్థితికి వెళ్ళిపోయి నాకు వస్తుంది. అది అప్పటి వరకు గుర్తింపు కాంక్ష కింద ఉంటుంది. అలానే ధనాన్ని, సంపదలను వదలరాళ్ళు, అవన్నీ పట్టుకు కూర్చుంటారు. కానీ వీటికంటే ఎక్కువగా కీర్తికాంక్ష ఉంటుంది. ఆ సంపదలు ఇవన్నీ ఎందుకంటే కీర్తి కోసం. ఇప్పుడు రాజ్యం అలా దుర్యోధనుడు చేశాడు. కీర్తికాంక్ష కోసం ఇప్పుడు ఏం చేస్తాడు? పాండవులు ఉంటే వాళ్ళ కీర్తి పెరిగిపోతుంది, పక్కన కీర్తి పెరిగేవాడు ఉంటే తట్టుకోలేడు. పాండవులు మంచివాళ్ళన్న కీర్తి ఉంది, రాజ్యం లేకపోయినా సరే. అమ్మమ్మో నేను దాన్ని భరించలేను, కాబట్టి పాండవులను మట్టుబెట్టేయలేదు ఒక రకంగా. ఇంతకెవరు? సొంత అన్నదమ్ములు. సొంత అన్నదమ్ములండి బాబు. ఇంకా చూడండి కీర్తికాంక్షని ఎప్పుడు 5000 సంవత్సరాల వెనకటి కాలంలోనే మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో రాశారు. రామాయణం 30-35 సంవత్సరాల వెనక, ఇప్పుడు త్రేతాయుగం, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో రామాయణ గ్రంథం చెబుతుంది. ఎవరు? సొంత తల్లి. తన తల్లి కొడుకుని పొమ్మంది, నా సొంత కొడుకు రాజ్యం ఇవ్వాలి, నీకు రాజ్యం లేదు పొమ్మంది. కానీ అప్పుడు దాకా రాముడే నా కొడుకని రాజ్య సంభాషణ వచ్చే వరకు, పదవి సంభాషణ వచ్చే వరకు, పదవి ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం వచ్చే వరకు మళ్ళీ తన రాముడిని కూడా అద్భుతంగా ప్రేమించింది ఆమె. కానీ ఆ పోస్ట్ వచ్చేటప్పటికి అది నా కొడుకే దక్కాలంది. మళ్ళీ పక్కనైన కొడుకే, చిన్నప్పటి నుంచి గడిపింది, ప్రేమించింది, ప్రేమిస్తుంది కూడా ఇప్పుడు కూడా. కానీ పదవి మాత్రం నా కొడుకు దక్కాలి, నిన్ను మామూలుగా ప్రేమిస్తాను.
అదొక అద్భుతమైన కాంక్ష అండి, కీర్తికాంక్ష. అది పోదు. ధనకాంక్ష కీర్తికాంక్ష మిక్స్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ రెండింటితో ప్రపంచాన్ని నేలేయచ్చు. అది భావన. మరి ఇక్కడ ఇప్పుడు మనం ఎంత ఆత్మజ్ఞానమైనా మనకెందుకు వస్తుంది? మనకు అర్జున మనసు రావాలి. అర్జునుడు తక్కువడా? ఏం కాదు, దేవతలతోనే యుద్ధం చేశాడు. అర్జునుడి చేతిలో ఉన్న గాంధేవం దేవతలు బహుకరించింది. అసలు దానికి తిరుగులేదు గాంధేవానికి. అది విరగదు, దాన్ని ఎవరేమీ చేయలేరు. అలాగే ఆయన దగ్గర బాణాలు వేసేటువంటి అక్షయ తూణీరం, అంటే బాణాలు ఉంటాయి, అందులో వెనక పెట్టుకొని భుజం మీద నుంచి బాణాలు తీసుకొడతా ఉంటారు. అక్షయ తూణీరము భగవత్ శక్తితో దేవుళ్ళు ఇచ్చింది ఆయనకు, అనుగ్రహంతో. అందులో బాణాలు ఈయన దాచుకోవక్కర్లా, అనంతంగా బాణాలు వస్తూనే ఉంటాయి ఆయనకి. అలాగే అనేక మంది దేవుళ్ళు, శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు ఆయనకి, అనేక మంది అనేక అస్త్రాలు ఆయనకి ప్రసాదించారు. దివ్యాస్త్రాలన్నీ ఉన్నాయి. ఆయన గాంధేవం దివ్యమైంది, ఆయన అస్త్రములు దివ్యమైంది, ఆయన గుర్రము, ఆయన యొక్క గుర్రాలు రథము అది దివ్యమైనవి. ఏంటి, భూమి మీద భూలోకపులో తయారు చేసినటువంటి రథం కాదు, అది కూడా దేవతలు ఇచ్చింది. ముల్లోకాలలో ఎక్కడైనా తిరుగుద్ది అది. ఆ గుర్రాలు ముల్లోకాలలో ఎక్కడైనా తిరుగుతాయి, నేల మీద నడిచేదే కాదు, గాలిలోకి వెళ్ళిపోతాయి, ఎక్కడైనా తిరుగుతాయి. అంత మోడర్నైజ్డ్ దివ్యమైనటువంటి అస్త్రాలతో, దివ్యమైనటువంటి శస్త్రాలతో, దివ్యమైనటువంటి రథముతో ఆ రథాన్ని నడిపేదెవరో? సాక్షాత్తు దివ్యమైన దైవమే. ఎన్ని ఫెసిలిటీస్తో కూర్చున్నాడండి అర్జునుడు అక్కడ. మనమైతే తొక్కి నార తీసేసి యుద్ధం మొదలెట్టేసేవాళ్ళం ముందే. వేసే అయిపోయింది, ఇంక నేనే గెలుస్తాను, ఇన్నున్నాక అసలు వాళ్ళని బతకనిస్తానా అని. ఎందుకంటే కాన్ఫిడెంట్, అందులో డౌటే లేదు. యుద్ధం జరిగిందిగా, గెలిచారు వీళ్ళు. కానీ యుద్ధం చెయ్యాలన్న తలంపు లేదు. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే ఆగుతాడండి ఎవడైనా? అది మనం గమనించాల్సింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. నిరంతరం మిమ్మల్ని మీరు చూసుకోవడమే ఆధ్యాత్మిక సాధన అని ప్రతి శీర్షికలో చెబుతున్నా. అసలు ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనే శీర్షికలు మొదలుపెట్టింది అందుకు, మిమ్మల్ని మీరు చూసుకోవడమే. మీరు ఎవరికో ఏదో చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఈ సృష్టిలో ఉన్న సమస్తానికి ఏం చేయాలో ఆ సృష్టికి అన్నీ తెలుసు. సృష్టి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి. నీ గొడవ నువ్వు పడు, నీకేమి ఇవ్వబడిందో దాన్ని పట్టుకొని వెళ్ళు. నీ బాధ్యతలు, నీ ధర్మాలు, నువ్వు ఎలా ఉన్నావు, నీ కర్తవ్యం ఏంటి అది చూడు. మిగిలిందంతా సృష్టి చూసుకుంటుంది. నీది కూడా సృష్టి చూసుకుంటుంది, కానీ నీకు కొన్ని పరిమితంగా ఇవ్వబడినాయి. నువ్వు పీల్చే గాలి సృష్టి చూసుకుంటుంది, లోపలికి పంపి వదిలి నిన్ను బతికిస్తుంది. మొత్తం నీ శరీర అవయవాలన్నీ వాటంతటా అవి పనిచేసేలా, నువ్వు బ్రతికుండేలా నీకు దేహ నిర్మాణం చేసి సృష్టి ఇచ్చేసింది. అదే పని చేసుకుంటుంది, సృష్టి నడుపుతుంది దేహాన్ని. నువ్వు నీ ఇచ్చ ప్రకారం జీవించడానికి కొంత వెసులుబాటు ఇచ్చింది నీకు. అందులో నీ ఇచ్చని కరెక్ట్గా వాడుకో, మిగిలినన్ని సృష్టి చేస్తుంది. అవన్నీ సృష్టితో జరుగుతాయి. అందుకని బుర్రపాటు చేసుకోబాక ప్రపంచం గురించి, నీ గురించి చూసుకో. నువ్వెలా ఉన్నావు అది కూడా నీకివ్వబడిన పరిధిలో. మొత్తం పరిధి నీ చేతిలో లేదు, నీ ఆయువు నీ చేతిలో లేదు. నువ్వు పుట్టిన కాడి నుంచి నీ శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మరణం నీ చేతిలో లేవు. ఎవరీ లేవు, నీ కుటుంబ సభ్యులు లేవు. నువ్వు ఊరికనే ఇక్కడ జీవించే జీవన విధానంలో నీ ప్రవృత్తి, నీ గుణాలు, నీ స్వభావము అది నువ్వు ఏర్పాటు చేసుకునేలా ఉందంతే. కావాలంటే నువ్వు జ్ఞానం తెలుసుకోవచ్చు, నువ్వు తరించవచ్చు, చెడ్డగాను బతకొచ్చు, రాక్షసుడు అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, మంచిగాను బతకొచ్చు, చెడ్డోడుగాను బతకొచ్చు. ఆ స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. దాని కర్మ ఫలములు మళ్ళీ నువ్వు అనుభవించక తప్పదు. అవి నువ్వు ఇక్కడ ఈ శరీరముతో భోగించి అనుభవించవలసిందే, అది పుణ్యాలైనా పాపాలైనా. ఇదంతా మళ్ళీ సృష్టి చేతిలోనే ఉంది. అందుకని నువ్వేం చేస్తావు, నువ్వెవరిని ఉద్ధరిస్తావు, నేనెవరిని ఉద్ధరిస్తాను? అసలు ప్రపంచానికి మనం చేసేది ఏంటి? మనం ఏడిస్తే చాలు. అందుకని నిరంతరం ఆధ్యాత్మికత అంటే చెబుతున్న వ్యక్తిగతము కూడా భౌతికం కాదు. భౌతికం అంటే కనపడేది కాదు. మన అంతరంగంలోకి చూసుకోవటం, మన గుణాలను చూసుకోవటం, మన స్వభావాన్ని చూసుకోవటం, మన ఆలోచనలు చూసుకోవటం, మన ప్రవర్తన చూసుకోవటం, అందులో దోషాలను గమనించడం, ఆ దోషాలని సరి చేసుకోవటం. అలా మనం బ్రతకటానికి వీలుగా ఇక్కడ మన తరపున ఉన్నది ఎవరో? అర్జునుడు. అర్జునుడికి బోధ చేస్తున్నది ఎవరో? సృష్టి, విశ్వం, ప్రకృతి, అనంత ఆత్మశక్తి స్వరూపుడు. అనంత ఆత్మశక్తే కాకపోతే కృష్ణుడు అనే ఆయన ఉన్నాడు కాబట్టి కృష్ణ భగవానుడు అని చెప్పుకుంటున్నాం.
ఇప్పుడు అర్జునుడికి జ్ఞానాన్ని అందిస్తున్నది ఎవరంటే సృష్టి, ప్రకృతి, విశ్వం, అనంత ఆత్మశక్తి, శుద్ధ చైతన్యం, శుద్ధమైనటువంటి పరమశుద్ధ పవిత్రమైనటువంటి శుద్ధ చైతన్య ఆత్మశక్తి. అది కృష్ణాకృతిలో రూపం ధరించి ఉంది కనుక ఒక శరీర ధారణతో మానవాకృతి ధరించి చెబుతున్నది. ఎందుకని మనుషులకి చెప్పాలిగా, అర్జునుడు మనిషి కదా, మనుషులకి మనుషుల భాషలో చెప్పాలి కనుక చెప్పబడుతుంది. కానీ చెబుతున్నది ఎవరు? విశ్వశక్తి, అనంత ఆత్మశక్తి, శుద్ధ చైతన్య శక్తి. కాబట్టి మనం చెబుతున్నది వైపు వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఆ భావనలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అదంతా అర్థం చేసేసుకు పొందేద్దాం అనుకుంటున్నారా? అసంభవం. వినగలం అంతే, వినగలము. ఆ వినటం కూడా అది ఎవరికి చెప్పబడుతుంది? అర్జున మనస్సు కలవాడికి. ముందు మనం అర్జున మనస్సు తెచ్చుకుంటే కృష్ణ భగవానుడు చెప్పేది వినే స్థాయి అసలు మనకు వస్తుంది. ఎందుకు ఇది విన్న అర్జునుడు పొందేశాడు అనుకుంటున్నారా? పొందలా. అభిమన్యుడు చనిపోయాడు తర్వాత యుద్ధంలో. అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు. అంటే ఊరికనే ఇది కల్పిత కథో నిజమో నాకు తెలీదు. అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు, అది వరకు నిజమే. అక్కడ ఒక చిన్న సంఘటన చెప్పారు మహాత్ములు, అంటే జ్ఞానం గురించి వివరిస్తూ. అర్జునుడు బోరు ఏడుస్తున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడని. అయ్యో నా కొడుకు చనిపోయాడు అని అర్జునుడు ఏడుస్తున్నాడు. పక్కన కృష్ణుడు కూడా కన్నీరు గారుస్తున్నాడట. అటుగా వచ్చిన ఎవరో ఒక ఆయన అడిగాడట, అయ్యా కృష్ణ, నువ్వు సాక్షాత్తు భగవత్ స్వరూపుడివి, భగవానుడివి. అర్జునుడు అంటే పోనీ ఆయన కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఏదో కొడుకు అన్న భావం ఉంటుంది, కొంచెం అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కొడుకు పోతే ఎలా తట్టుకోగలరు? కొడుకుల్లో తండ్రులు పోవాలి కదా, కొడుకే పోతే మరి తట్టుకోలేరు కదా కళ్ళ ముందు. అందుకని ఆయన ఏడుస్తున్న అర్థం ఉంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా కృష్ణ అని అడిగాడండి. దానికి కృష్ణుడు, అయ్యా జస్ట్ యుద్ధం మొదలవడానికి ముందు యుద్ధం చేయనన్నాడు ఈయన. భగవద్గీత చెప్పానయ్యా ఈయనకి, మొత్తం జ్ఞానం అంతా చెప్పాను. భగవద్గీత అనేది పేరు అనుకోండి, ఆత్మజ్ఞానం మొత్తం చెప్పాను నాయన. ఇప్పుడు ఈ శ్లోకంలో మనం చెప్పుకుంది కూడా అదే. ఏనం వేత్తి హంతారం, ఆత్మని ఎవరో చంపలేరు, చంపుతాను అనుకునేవాడు భ్రమలో ఉన్నాడు. చైనం మన్యతే హతం, ఆత్మ చంపబడదు, చస్తుంది అనుకునేవాడు కూడా భ్రమలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఏమీ తెలీదు. అలాగే శరీరంలో ఆత్మకు నశింపు లేదు, దేహాలు నశిస్తే. ఇది మొత్తం బోల్డ్ బోధ చేశానయ్యా, ఉన్న ఆత్మజ్ఞానం అంతా చెప్పాను అర్జునుడికి. ఎంత చెప్పినాక దేహం నశించింది అభిమన్యుడి, ఆత్మని ఎవరు చంపగలరు? అభిమన్యుడనే శరీరం పోయింది. నేను ఇంత జ్ఞానము ఆత్మజ్ఞానం చెబితే మళ్ళీ శరీరం గురించి ఏడుస్తున్నాడు. ఇదే ఏడుపు ముందే ఏడ్చాడు. నేను యుద్ధం చేయలేనా, శరీరాలు చంపలేనా, భీష్ముడిని చంపలేనా, ద్రోణుడిని చంపలేను, అయ్యో ఈ కౌరవులందరూ కూడా నా వాళ్ళేను, నా బంధువులేనని బోల్డ్ ఏడ్చాడు. అప్పుడు చెప్పాను, ఇవన్నీ దేహాలయా, దేహాలు నశిస్తాయి, నువ్వు చంపకపోయినా వాటికి మృత్యు ఉంటుంది కాలంలో, అవి చనిపోతాయి, నశిస్తాయి అని చెప్పాను. ఆయువు తీరిపోద్ది, దేహం రూపం ధరించింది, రూపం కోల్పోద్ది అని చెప్పాను. అన్నీ చెప్పి ఆత్మజ్ఞానం బోధించాను. ఆత్మజ్ఞానం బోధించినాక యుద్ధానికి సిద్ధమై నేను యుద్ధం చేసేస్తాను నేను ఉత్సాహంగా లేచి వచ్చేసాడు ఆయన. యుద్ధం మొదలుపెట్టి యుద్ధం చేసేస్తున్నాడు. ఎందుకంటే ధర్మం ప్రకారం నా బాధ్యత, డ్యూటీ చేస్తున్నాను, యుద్ధం కాదు ఇదని అనుకున్నాడు. అవును, అది బాధ్యత అయింది, డ్యూటీ చేసుకుంటున్నాడు, బాధ్యత చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎంత చెప్పినాక నా కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. నేను చెప్పిన ఆత్మజ్ఞానం అంతా ఏమైందా అని నేను ఏడుస్తున్నాను అన్నాడు కృష్ణుడు. ఇది కల్పిత కథ అయి ఉండొచ్చు, కానీ వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది. మనం ఇప్పుడు వినేసి ఇదంతా నాకు వచ్చేసింది అనుకొని, అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది అసలు ఈ వేదాంత చర్చలు చేసి, అంటే దైవీ విషయాలు విని, ఈ ఆధ్యాత్మిక విషయాలు విని, దేవుడికి సంబంధించిన విషయాలు విని అలా చక్కగా వింటారు. కొన్ని సంవత్సరాల పాటు గురువులు వెనక తిరుగుతారు, మహాత్ములు వెనక తిరుగుతారు, పుస్తకాలు చదువుతారు, రకరకాలు చేసి అన్నీ విని వాళ్ళకి ఎలాంటి జ్ఞానం వస్తుందంటే, ఏమండి అంతా భగవంతుడే చేస్తుంటే మనం చేసేది ఏముందండి అంటాడు. రైట్, నిజమే, మనం నిజమే కదా అనుకుంటాం. ఇంతకాళ్ళు అంటుంది దేనికో తెలుసా? వీళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళ చేత భగవంతుడే చేయించాడని. నా బుద్ధిలో ఏంటోనండి, బుద్ధి అలా పుట్టించాడు భగవంతుడు. అలా అన్నవాళ్ళు నిజంగా చూశాను నేను. నన్ను ఎవరో ఏదో చేసి నడిపిస్తున్నారు, నాకు అసలు అప్పుడు దాకా చేద్దామని లేదు, టక్మని చేసేసాను.
నన్ను ఎవరో తోసేస్తున్నారు ముందుకు అలా చేయించమని అని తప్పులు చేసి చెప్పిన వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. అంటే ఏంటి ఇప్పుడు ఇదంతా భగవంతుడు నడుపుతున్నాడు, మన బుద్ధిని భగవంతుడు నడుపుతాడు అని ఇటువంటి విషయాలను పుస్తకాలలో జ్ఞాన గ్రంథాలలో మహాత్ములు చెప్పినటువంటి అనంతాత్మజ్ఞాన తత్వం ఏదుందో దాన్ని ఇక్కడ వీళ్ళ శరీరంతో వీళ్ళు చేసిన యదవ పనులకి యదవ బుద్ధులకి దుష్కార్యాలకి దుర్మార్గాలకి వాడుకుంటున్నారు. 2-3 పెళ్ళాలను పెట్టుకొని 2-3 ఇళ్ళు పెట్టుకొని ఇవన్నీ నా చేత భగవంతుడు చేయించాడు అంటాడు ఒకడు. అంటే నిజంగా ఉన్నారు అలాంటి వాళ్ళు. నిరంతరం తప్పులు చేస్తూ ఏంటోనండి నా బుద్ధి గ్రహ పరిస్థితులు గ్రహాలు నన్ను అలా తోసేస్తున్నాయి అంటాడు ఒకడు. గ్రహాలు ఆయన్ని తోసేస్తున్నాయి అంటే తప్పులు చేసేటట్టు ఏం చెప్పాలండి? అంటే ఈ వేదాంతాన్ని అంటే చక్కటి జ్ఞానాన్ని మూర్ఖులైన వాళ్ళకి తెలియజేయటం వలన వచ్చే ప్రమాదం ఇది. అందుకని మీరు ముందెళ్ళిపోయి కృష్ణ భగవానుడు చెప్పే జ్ఞానాన్ని వినేసేయకండి. అర్జున మనసు తయారు చేసుకోండి. జ్ఞానం కూడా అర్హత గలవాడికే వస్తుంది, లేకపోతే నీకు అది జ్ఞానం ప్రమాదం అవుతుంది. అనండి అంటే నాకేం ప్రాబ్లం ఉంది? ప్రమాదం అవుతుంది, మీకు మీరే ప్రమాదాలు తెచ్చుకుంటారు. జ్ఞానం సరిగ్గా ఉపయోగించకపోతే, సరిగ్గా అసలు ముందు అర్థం చేసుకోకపోతే, చెప్పేవాడు సరైనోడు కాకపోతే, ఏదో అక్కడ జ్ఞానాన్ని బోధించి వెళ్ళిపోతే, చెప్పేవాడు కరెక్ట్ కాకపోతే జ్ఞానం అంత ప్రమాదకరమైంది ఇంకేమీ లేదు. దానికంటే అజ్ఞానమే బెటర్. నాకు తెలియదని మేలకుండా కూర్చుంటాడు, ఏదో 4 చిన్న తప్పులు చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి తప్పులు చేసేది ఎవరో తెలుసా? జ్ఞానం పేరుతో, దేవుడి పేరుతో, మతాల పేరుతో, మార్గాల పేరుతో, విధానాల పేరుతో ప్రపంచంలో డబ్బు మొత్తం వీళ్ళ దగ్గరే ఉంది. చూసుకోండి, అలా అందరూ కష్టపడి సంపాదించాలి డబ్బు. వీళ్ళు ఊరికి దేవుడి పేరు చెప్పి ప్రజలను కొల్లగొట్టేస్తున్నారు అంతే. చూసుకోండి, ప్రజలు వెళ్ళి పొర్లు దండాలు పెట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. కృష్ణుడు డబ్బులు అడిగాడు ఎవరినన్నా? చూడండి ఒకసారి. భగవద్గీత చెప్పిన కృష్ణుడు జీవితం మొత్తం జీవించిన కృష్ణుడు ఎవరి దగ్గరైనా ₹1 పుచ్చుకున్నట్టు ఎక్కడన్నా ఉందని చూడండి. శ్రీరామచంద్రుడు ₹1 పుచ్చుకున్నట్టు ఎక్కడన్నా ఉందని చూడండి. మహాత్ములు ఎవరైనా, నిజమైన మహాత్ములు ఎవరైనా మనుషుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఉందేమో చూడండి. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు సంస్థలు పెట్టుకున్నారు. మళ్ళీ ఒక్కొక్క మతంలో వేల లక్షల మంది ఉంటారు. ఎవరి సంస్థ వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, ఒకే దేవుడు. ఇప్పుడు ఆ మతం మొత్తానికి దేవుడు ఒక్కడే. ముక్కలు ముక్కలుగా నరికేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరి బోర్డు వాళ్ళు పెట్టుకుంటారు, కొత్త బోర్డు. దేవుడు ఆయనే, బోర్డు మాది. ఎందుకంటే ఆ డబ్బులు, ఆ వసతులు, ఆ వనరులు, మీ సేవలన్నీ మాకు కావాలి, మా బోర్డుకి ఇవ్వాలి. అసలు కొన్ని మతాల్లో అయితే ఎంత అద్భుతంగా ఉందంటే, మా ప్రార్థనాలయానికి వచ్చేవాళ్ళు ఇంకో ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రార్థనాలయాల్లో 10వ భాగాలు ఇవ్వాలి మీరు. 10వ భాగం అంటే నీ సంపాదనలో 10వ వంతు నువ్వు వెళ్ళే ప్రార్థనాలయానికి ఇచ్చేయాలి. ప్రార్థనాలయానికి ఇవ్వడం అంటే ఆ ప్రార్థనాలయాన్ని స్థాపించి నడిపించే ఓనర్ గారికి ఇవ్వాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు దేవుడి పేరు మీద. అలా ఇవ్వకపోతే నీకు నరకంలో సీటు, దైవరాజ్యంలో, దైవలోకంలో నీకు సీటే లేదు. ఇలా బోల్డ్ మతాల్లో నీ సంపాదనలో వాటా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ దేవుడి పేరు మీద ప్రపంచంలో ఏ సంస్థలైనా వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి చెప్పండి? డబ్బు. డబ్బు వద్దన్న సంస్థ ఏంటి చెప్పండి? ఒక్కటన్నా చెప్పండి. నాకు డబ్బులు అక్కర్లేదు అన్నాడు అసలు సంస్థ పెడతాడా? ఎవరైనా? మన అద్భుతాలు, ఉపన్యాసాలు అదిరిపోతాయి, డ్రెస్సులు అదిరిపోతాయి, గెటప్లు అదిరిపోతాయి, సెటప్లు అదిరిపోతాయి. అబ్బో వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ ఆడంబరాలు, వైభవాలు అదిరిపోతాయి. కానీ ఈ అదిరిపాటుకి అంతటికీ డబ్బు ఎక్కడదంటే ప్రజల నుంచి ఇచ్చింది. బాబు డబ్బు కావాలి వాళ్ళకి ముందది. అయితే ఇవన్నీ ఎవరినో విమర్శించడానికి చెప్పట్లేదు. ధనం లేకుండా ఇప్పుడు ఆధ్యాత్మికత, మతం లేదు. కానీ ధనంతో సంబంధం ఉన్న ఎక్కడా జ్ఞానం ఉండే అవకాశమే లేదు. సింపుల్ అంతే. కీర్తి, కాంత, కనకము అన్నారు. ఈ 3 లేని చోట జ్ఞానం అర్థమవుతుంది. అంటే ఎందుకు చెబుతున్నానంటే మనం వీటిలో పడి కొట్టుకుపోతాం. ఇది మన కోసమే చెబుతున్నా, ఎవరినో విమర్శించడానికి కాదు. అర్జున మనస్సు కావాలి. అర్జునుడు ఏం చేశాడు? ఇప్పుడు ధనాన్ని వదిలేశాడు, రాజ్యం చక్రవర్తిత్వాన్ని వదిలేశాడు. అందుకే నేను యుద్ధం చేయను అంటున్నాడు. అర్జునుడిది ధర్మయుద్ధమే. మళ్ళీ యుద్ధం చేయను అన్నాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే అవసరమైతే వాళ్ళు చంపినా పర్వాలేదు అంటున్నాడు. చచ్చిపోతాను నేనే కానీ యుద్ధం చేయను.
లేదు వదిలేశారా భిక్షం ఎత్తుకు బతుకుతానన్నాడు. ఇంకెందుకంటే దేహభావన పోవడానికి ఏముంది? మనం అంత దేహభావన పోగొట్టుకోకర్లేదు. ఇప్పుడు మనకేం యుద్ధాలు లేవు, రాజ్యాలు లేవు, లాక్కునేవాడు లేడు. మనం ఎవరిని మోసం చేయకుండా ఉంటే చాలు. ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతూ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటూ చక్కగా మనకి ఇవ్వబడినటువంటి ఆయువుని ధర్మంగా చక్కగా బతుకుతూ ఉపయోగించుకుంటూ కొంత సమయం మిగిల్చుకొని నన్ను నేను పరిశీలించుకుంటూ అర్జున మనస్సును పొందుదాం. అర్జున మనస్సు ఒక ప్రశాంత చిత్తం, ఏదో కావాలని అలజడులతో కూడుకుపోయేది కాదు. అక్కడ జ్ఞానం అర్థమవుతుంది. అందుకని ఇదంతా చెప్పాను. అర్జున మనస్సుని మనం పొందాలి ముందు. అందుకని నిరంతరం మనం పరిశీలించుకొని ఎక్కడైనా సరే ఘర్షణలు వచ్చే ప్రదేశంలో మనమే తగ్గటం, మనమే వదిలేయడం. పోతే కొంత డబ్బు పోద్ది, ఏముంది, మన ఎందుకు చంపుతారు? రాజ్యాలు ఉన్నాయా? ఏదో డబ్బుగాడు మోసం చేస్తాడు, పోతే నా డబ్బే పోగొట్టుకుంటా, నేనే మోసపోతా, నన్నే ఇబ్బంది పెడతారు. ఎవరు ఉంటారు? మన బంధువులు, మనోళ్ళు, మన సొంత వాళ్ళే ఉండేది. నిన్ను మోసం చేయాలంటే ఎప్పుడు నీ సొంత వాళ్ళ వల్లే అవుద్ది, బయట వాళ్ళ వల్ల అవ్వదు. బయటోడు నిన్ను మోసం చేయడం చాలా తక్కువ. నువ్వు ఏదో రిలేషన్లు పెట్టుకొని వ్యాపారాలని అయ్యని వెళ్ళి వాళ్ళని కూడా దగ్గర వాళ్ళని చేసుకుంటే తప్ప, అంటే సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తప్ప ఒక తెలియని వ్యక్తి నిన్ను మోసం చేయడం ఎప్పుడు కుదరదు. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే కూడా నేను నా బుర్రను పాడు చేసుకొని మనసును పాడు చేసుకొని హాయిగా ప్రశాంతంగా ఉంటాను. అలానే మోసపోమ్మని నేను ఎప్పుడు చూడట్లే. జాగ్రత్తగా ఉండండి. కానీ తప్పనిసరి అయితే అర్జునుడిలా ఎదుటోళ్లే వచ్చి మన మీద పడిపోతుంటే ఏం చేయాలి? దూరంగా ఉండటమే, ప్రశాంతంగా ఉండటమే, అర్జున మనస్సును కోల్పోకుండా ఉండటమే. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పేదంతా మనకు అర్థమవుద్ది. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెబుతున్నారు అంటే, నాయన ఆత్మని ఎవడో చంపలేడు, ఆత్మ చావదు, అసలు ఆత్మకు చావే లేదు. కాబట్టి మీరు చంపుతాను చస్తవి అనుకుంటున్నవన్నీ శరీరాలయా, దేహాలు, అవి నశించిపోతాయి. దేహాలను ఆత్మగా భావించుకొని ఆత్మ అనేది లేదనుకొని దేహంతోనే సమస్తము పూర్తయిపోతుంది అనుకొని చనిపోయింది దేహమే, ఇక సమస్తం పూర్తయిపోయింది, ఆ దేహంలో ఆత్మశక్తి ప్రాణశక్తి ఉన్నది, ఆ శక్తికి నశింపు లేదు అనే భావన లేనటువంటి ఆత్మను చంపగలము, ఆత్మ చనిపోతుంది అని భావించుకునేటువంటి ఇద్దరూ కూడా తెలియని వాళ్ళేనయా. ఆత్మ చావదు, ఆత్మ చంపబడదు, ఆత్మకు అసలు చావు లేదు, ఆత్మ అనంతము. ఈ విషయాన్ని చెబుతున్నారు. అయితే అది ఒక శ్లోకంతో అయిపోతుంది కాదు, మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎవరికి? అర్జునుడికి చెబుతున్నారు ఇదంతా. అర్జునుడికి ఎందుకు చెబుతున్నారు? అర్జునుడు అడగలేదు కదా, ఇంతకు ముందు కూడా మాట్లాడాను ఇదే విషయాన్ని. అంటే అసలు అర్జునుడు ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉందని అది కృష్ణుడికి తెలుసు అని తెలియదు పాండవులకి. అర్జునుడికి తెలియదు, పాండవులకి తెలియదు కనుక అడగలేదు. వాళ్ళు తెలుసుంటే ఉత్తమమైంది కోరుకునేవాళ్ళు. వాళ్ళు మామూలుగా భావనలో మామూలు ప్రపంచ జీవితంలో అత్యుత్తమమైనటువంటి మంచి మనుషులుగా, త్యాగ పురుషులుగా బతికారు. దుర్మార్గత్వాన్ని కూడా, మోసాన్ని కూడా మోసమని తెలిసి భరించి, ఏంటి శక్తి ఉండి, మనం శక్తి లేక భరిస్తాం, ఎదిరించలేక భరిస్తాం. ఇప్పుడు నా జీవితంలో నాకు బోళ్ళు జరిగినాయి అలా, కానీ నేను ఎదిరించలేక ఊరుకున్నాను, వాళ్ళని ఏం చేయలేక ఊరుకున్నాను, వాళ్ళు నాకంటే బలవంతులు అవడం వలన ఊరుకున్నాను. మనం అలా ఊరుకుంటాం, బలహీనతతో బాధపడి ఊరుకుంటాం. వీళ్ళు అలా కాదు, వీళ్ళే బలవంతులు. వీళ్ళు యుద్ధానికి వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు, ఆల్రెడీ యుద్ధం జరిగింది, వాళ్ళు చచ్చిపోయారు కూడా. బలవంతులయ్యి ఉండి కూడా క్షమించేస్తున్నారు, వదిలేస్తున్నారు, మేమే నష్టపోతాం అంటున్నారు. అది మనసు అంటే ఏంటి? ధన వ్యామోహం లేదు, కీర్తి వ్యామోహం లేదు, కాంక్ష లేదు, ఏమీ లేదు. అయ్యా బ్రతుకు తెరువుగా 5 ఊళ్ళు ఇమ్మన్నారు, ఏదో భోజనం తిని బతకాలి కదా, శరీరం ఉందని. కాదు కూడదంటే పోనే మా దేహాలే పోనే, మేమే చనిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి? దేహభ్రాంతి కూడా పోయింది. ఇన్ని కాంక్షలు పోయి దేహభ్రాంతి కూడా పోయినాక ఇంకా వాడికంటే అర్హుడు ఎవడండి అనంత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి? వాడికే కదా చెప్పాలి. అందుకని అడగకుండానే కృష్ణుడు చెబుతున్నాడు. అర్జునుడు అడిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలో ఆజ్ఞాపించమన్నాడు. కన్ఫ్యూజ్ అయ్యానన్నాడు. అర్జునుడికి అడిగిందేంటి, కృష్ణుడు చెప్పేదేంటి? అర్జునుడికి వచ్చిన స్థితికి ఇప్పుడు ఆత్మజ్ఞానం బోధించే అర్హత వచ్చిందయ్యా నీకు. నువ్వు అసలు ఈ చిన్న విషయాలు, యుద్ధాలు, రాజ్యాలు, ఈ గొడవలు, గోళ్ళు, ఈ చిన్నవి అంటే అయ్యి ఎంతసేపు అయ్యా? ఈ సామాన్యమైన విషయాలు. నువ్వు శరీరం వదిలేస్తావు, నేను శరీరం వదిలేస్తా. నేను శరీరం వదిలేసి నా విష్ణు పదానికి నేను వెళ్ళిపోతా.
నా అనంతత్వానికి నేను వెళ్ళిపోతాను, నువ్వు శరీరం వదిలేసి నీ పూర్వకృత పుణ్యాన్ని బట్టి మళ్ళీ నువ్వు మరు జన్మలు తీసుకుంటావు అర్జున. కానీ ఇప్పుడు నేను నా పక్కన నువ్వు ఉన్నావు కదా, నీకెంత ఉత్తమ స్థితి వచ్చింది కదా, అందుకని నేను అనంత ఆత్మస్థితిలో ఆ జ్ఞానాన్ని నేర్పి అనంత ఆత్మస్వరూపమైన నాలోనే లయం చేసేసుకుంటా, నీకు అనంత ఆత్మస్థితిని ప్రసాదించేస్తా. ఇంతకంటే ఇంకివ్వటానికి ఏముంది? ఏమీ కోరని వాడికి ఇవ్వదగింది అది. మీరు ఏమీ కోరకుండా ఉంటే భగవంతుడు ఏమిస్తాడయ్యా అంటే తనను తాను మీకు ఇచ్చేసుకుంటాడు అని అనేక శాస్త్రాలు చెప్పినాయి. అక్కడ తనను తాను నీకు ఇచ్చుకోవడం అంటే మనిషిలా నీ ఇంటి చుట్టూ తిరిగి నీకు సేవలు చేయటం, నీకు డబ్బులు ఇవ్వటం, నీ కాపలాలు గాయటం, నీ అనారోగ్యాలు తగ్గించటం ఇవి కాదు. ఇలా తయారు చేశారు కొంతమంది. మళ్ళీ అలా కాదు నాయన. తన యొక్క అనంతత్వ ఆత్మస్థితిని నీకు తెలియజేస్తాడు. ఉన్నదొకటే కదే, ఆ అనంత ఆత్మస్థితి నీకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది? ఆయన తనను తాను నీకు ఇచ్చేసుకున్నాడు. లేదా నువ్వెళ్ళే అనంత ఆత్మస్థితిలో లీనమైపోతావు, అంటే నువ్వు ఆ పరమాత్మలో లీనమైపోతావు. ఏదైనా ఒకటే. భక్తిభావంతో నువ్వు లీనమైపోతావా, ఆయనే ప్రేమ వాత్సల్యాలతో శిష్యభావంతో నీకు ఆ స్థితిని ప్రసాదించేస్తాడు, ఆ తనను తాను నీకు ఇచ్చుకుంటాడు. ఆ రెండు ఒకటే. అటువంటి స్థితిని కృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు. అందుకని మనం అర్జున మనస్సును పొందుదాం. మనలో ఉన్న అనంత ఆత్మశక్తిని పరమాత్ముడే తెలియజేస్తున్నాడు. ఏంటా స్థితి మనలో ఉన్నది? మనకు తెలిసి మనం దేహధారులు అనుకుంటున్నాం, ఈ దేహానికి అవసరమైన అన్ని సమకూర్చుకుంటున్నాం. మనం కూడా పాండవుల్లా మంచోళ్ళు కూడా అయి ఉండొచ్చు. అధర్మానికి వెళ్లకుండా ధర్మంగా బతుకుతూ మన బాధ్యతలు, మన కుటుంబ బాధ్యతలు, మన పిల్లలు, మన ఇది, మన గొడవ మనం పడుతున్నాం. ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరిని అన్యాయం చేయం, కుదిరితే మంచిగా చేస్తాం. కానీ జ్ఞానం తెలియదు. శరీరం నశించిపోద్ది అనుకుంటాం. అయ్యో మా వాళ్ళు పోతున్నారే, మా ముందు వాళ్ళు పోయారే, మా తాతలు పోయారే, మా ముత్తాతలు పోయారే అని ఏడుస్తూ ఉంటాం. అప్పుడు అటువంటి వాడికి, ధర్మంగా బతుకుతున్న వాడికి ఏం చెప్పాలి మరి? ఉత్తిగా జన్మ వచ్చిపోవటమా, చచ్చిపోవటమేనా? కాదు కదా. అందుకని అలా ఎవరైతే సజ్జనత్వంతో జీవిస్తున్నారో, మంచిగా జీవిస్తున్నారో, ఎటువంటి చెడు లేని జీవితం జీవిస్తున్నారో, మంచి జీవితానికి సన్మార్గానికి వచ్చేసారో, వాళ్ళకి ఇప్పుడు ఏముంది? కేవలం దేహభావన ఉంది, చెడు లేదు. మంచిగా మా పనులు మేము చేసుకు బతుకుతున్నాం. లోకరీతిలో పని చేసుకోవడం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధనం సంపాదించుకోవడం, ఆ ధనంతో ఏదో తమకు కావలసిన అవసరాలకి కొనుక్కొని వాటిని అనుభవిస్తూ బతకడం ధర్మజీవనం, ధర్మ కుటుంబ జీవనం, భార్యాభర్తలు, పిల్లలు చక్కగా హాయిగా. కానీ మరి ఇటువంటి మంచివాళ్ళు ఏంటి? ఇప్పుడు ఊరికనే వచ్చి ఊరికనే చచ్చిపోవటమేనా? ఎలా చావనిస్తుంది ప్రకృతి? ఎందుకు చావనిస్తుంది? ఊరికనే దేహభావం నుంచి అనంత ఆత్మజ్ఞానాన్ని పట్టుకుపోతుంది ఇప్పుడు. అదే అర్జున మనస్సు. నువ్వు ఆ మంచిలోకి రా. ముందు మంచిలోకి రావటం అంటే ఏంటి? నాకు ధనం అక్కర్లేదని వదిలేసాడు అక్కడ అర్జునుడు. అంటే మిమ్మల్ని ధనం వదిలేయమంటలా, మేము మీ ధనాన్ని ఎవరు లాక్కున్నాడు అసలు వదిలేయటానికి? నువ్వెవరి ధనం లాక్కోబాక నీకున్నదంటూ హాయిగా బతుకు. నువ్వు తప్పులు చేయబాక నీకున్న వనరులు వసతులతో నీ భార్య, నీ భర్త హాయిగా సుఖపడండి. ధర్మజీవనం అన్నారు కుటుంబ జీవితం. నీ పిల్లల్ని హాయిగా పెంచుకో, నీ తల్లిదండ్రులతో హాయిగా ఉండు, నీ బంధుమిత్రులతో హాయిగా ఉండు. నువ్వెవరిని మోసం చేయక, అది ధర్మ జీవితం. మోసం చెయ్యక తప్పదు అనే పరిస్థితి వస్తే నీ సుఖాలు వదులుకో, నీ భోగాలు వదులుకో. అదే అర్జునుడు వదిలేసాడు. అదే అర్జున మనస్సు. అటువంటి మనస్సును మనం సంపాదించుకున్నప్పుడు కృష్ణ భగవానుడు చెబుతున్న జ్ఞానము మన హృదయములోకి ప్రవేశిస్తుంది, లోపలికి వెళ్తుంది. మనలో ఆత్మ ఉందని, దాన్ని ఎత్తుక్కోవాలని, ఆ సాధన చేయాలని మనకు బుద్ధి పుడుతుంది. మన కళ్ళు మూసుకొని చక్కగా కూర్చొని మన లోపల మనం చూసుకుందాం, మనం గమనించుకుందాం. ఏంటి ఆ శక్తి ఏంటి? అసలు నా బుద్ధులు ఎలా సాగుతున్నాయి, నా ఆలోచనలు ఏంటి, నా భావాలు ఏంటి, నా అంతరంగం ఎలా ఉంది? అసలు కాసేపు కళ్ళు మూసి కూర్చుందాం. ధ్యానము, తపస్సు, అన్వేషణం, పరిశోధనం, సెల్ఫ్ రియలైజేషను, ఎన్నో పేర్లున్నాయి. ఏదో ఒకటి అనుకుంటాడు, కూర్చుంటాడు. ముందు తనను తాను చూసుకుంటూ ఉంటాడు. తనను తాను గమనించుకునే బుద్ధి అప్పుడు పుడుతుంది. ఎప్పుడు? చెడుపోయి మంచి వచ్చినాక. అప్పుడు కృష్ణుడు అందిస్తున్న జ్ఞానమంతా హృదయంలో ప్రవేశించి నిలకడగా నిలబడిపోద్ది. లోపల సాధన చేసుకో, సాధన చేసుకో, సాధన చేసుకో అని అనుమానాలన్నీ తీరుస్తూ ముందుకు నడిపిస్తుంది మన. అర్జున మనస్సును పొందకుండా ఎంత విన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని వేల కోట్ల మంది వినుంటారో. భగవద్గీత ద్వారా అసలు ఎన్ని కోట్ల మంది, కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వినుంటారు. భగవద్గీతకు ముందు నుంచి ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఎన్నెన్నో యుగాల నుంచి చెప్పబడుతుంది, లక్షల సంవత్సరాల నుంచి.
వాటన్నింటి సారము భగవద్గీత అంటారు. వేద సారము, ఉపనిషత్ సారం మొత్తం పిండేసి బ్రీఫ్ చేసేసి చక్కగా సారాన్ని చెప్పారు కృష్ణ భగవానుడు. అటువంటి జ్ఞానం అందించబడుతూనే ఉంది మానవాళికి. కానీ ఎంతమంది పొందారు? ఎందుకు పొందలేకపోతున్నారు అందరంటే, అర్జున మనస్సు రాకుండా నువ్వు ఎంత విన్నా పొందలేవు. నీకు ఇక్కడ కావాల్సింది అర్జున మనస్సు, అర్హతది. అర్హతనికి చెబుతున్నాడు కృష్ణ భగవానుడు. అడక్కపోయినా, నువ్వు అడక్కపోయినా నీకు ఆత్మజ్ఞానం అందించబడుతుంది. ఎప్పుడంటే నీకు అర్జున మనస్సు వచ్చినప్పుడు. నువ్వు అడిగినా, నువ్వు విన్నా, నువ్వు దాని వెనకే తిరిగినా, నువ్వు పట్టుగా ఏలాడుతూ తిరిగినా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని నీలో అర్జున మనస్సు లేనప్పుడు, చెడిపోనప్పుడు నీకది రాదు. నువ్వు దాన్ని పొందలేవు. ఎందుకంటే నీ లోపల ఒకవైపు నీకు వెళ్ళి నీ లోపల నీ బుద్ధిలో, నీ మనసులో, నీ అంతరంగంలో, నీ భావాలలో నువ్వు స్థిరపడాలన్న తలంపు నీకు కలగదు. ఎందుకంటే నిన్ను బయటికి తోసేస్తూ ఉంటుంది. చెడు నిన్ను బయటికి తోసేస్తూ ఉంటుంది. బయట తిరిగేద్దాం, దేహభావన ఇచ్చేస్తూ ఉంటుంది, దేహంతో అనుభవిద్దాం ఉంటుంది, వెళ్ళిపోదా ఉంటుంది. నిలకడగా లోపల కూర్చోదు. లోపల నిలకడగా కూర్చోవాలంటే చెడిపోవాలి, మంచి ఉండాలి, అంతే. నీ లోపల నువ్వు నిలకడగా కూర్చోవటానికి ఇంతకు తప్ప దారి లేదు. చెడు పోగొట్టుకోవాలి, మంచి ఉండాలి. అందుకని అర్జున మనస్సుని పొందుదాం. అప్పుడే భగవానుడు అందిస్తున్న ఆత్మజ్ఞానం మన లోపల స్థిరపడుతుంది, సాధనకి సహకరిస్తుంది. ఈ శ్లోకంలో వరకు చెప్పబడింది ఏంటి అంటే, ఆత్మని ఎవరో చంపలేరు, ఆత్మ చనిపోయేది కాదు. ఎవరైనా చంపగలము, చనిపోయేది అనుకుంటే అది దేహాలను మాత్రమే, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు తెలియని వాళ్ళు, ఆత్మ గురించి తెలియని వాళ్ళు. దేహాలే ఆత్మ అనుకుంటున్నారు, శాశ్వతం అనుకుంటున్నారు. అందుకని మనిషి చనిపోయాడు అనుకుంటున్నారు. కాదు, ఇటువంటి వాళ్ళందరూ కూడా దేహాలు, చనిపోతున్న దేహాలే శాశ్వతము, చనిపోయినాయి, అంతటితో మనిషి అయిపోయాడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళు. ఏమి తెలియదు అంటే, శాశ్వతమైన అనంత ఆత్మశక్తి ఒకటి దేహములలో ఉండి దేహాన్ని నడుపుతున్నది, అదే ప్రాణశక్తిగా పిలువబడుతున్నది అనే విషయం తెలియని వాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకో అర్జున అని కృష్ణ భగవానుడు అర్జునుడి పేరు మీద మనకి కూడా అద్భుతంగా చెప్పారు. అర్జున మనసు వస్తే మనకిది స్థిరపడుతుంది. అర్జున మనసు కోసం ప్రయత్నిద్దాం. మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే అర్జున మనసుని సాధించుకోవటం. అర్జున మనసుని సాధించుకుంటే అర్జునుడు అడగకుండానే కృష్ణుడు జ్ఞానం చెబుతున్నాడు. అర్జునుడు కృష్ణుడిని జ్ఞానం చెప్పమని అడగలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఆజ్ఞాపించని అడిగాడు. ఆత్మజ్ఞానాన్ని కృష్ణుడే చెబుతున్నాడు. నీకు ఉత్తమమైనటువంటి స్థితి వచ్చింది, మానసిక స్థితి వచ్చింది. నువ్వు సర్వాన్ని వదిలేసి ప్రాణాన్ని కూడా వదిలేయగలిగినటువంటి మానసిక స్థితికి వచ్చావు ధర్మం కోసం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టను అనటాని కోసం, ఇంకొకరిని చంపను అనటాని కోసం. కాబట్టి నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానార్హత వచ్చింది. అలా ఆత్మజ్ఞానార్హత వచ్చిన ప్రతి వారికి ఈ సృష్టిలో దాన్ని అందించేటువంటి కృష్ణతత్వం, అనంత ఆత్మతత్వం అలా విరాజిల్లుతూనే ఉంటుంది. దాన్ని మీరు కృష్ణుడు అంటారా, రాముడు అంటారా, మీకు నచ్చిన పేరుతో పిలుచుకోండి. అనంత ఆత్మ అనుకుంటారా, మీ ఇష్టం. అది మనలోనే ఉన్న ప్రాణశక్తి, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే సృష్టి శక్తి, అదే సమస్తము. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో, కొత్త శ్లోకంతో కలుసుకుందాం. చక్కగా ఆధ్యాత్మికత అనేది తెలుసుకోండి. మనం ఏదో గొప్ప గొప్ప విషయాలు ఏమీ చెప్పుకోవట్లేదు. మనని మనం మార్చుకోవటానికి, మనం కొంచెం ప్రశాంతంగా బతకటానికి, శాంతిగా ఉండటానికి, తప్పులు చేయకుండా ఉండటానికి, నిరంతరం మనం గమనించుకుంటూ మంచి మార్గంలో నడవటానికి అవసరమైనటువంటి విషయాలను రోజు మననం చేసుకోవటానికి వీలుగా చెప్పుకుంటున్నాం. అంతే, జస్ట్ ఇది మననం చేసుకుంటున్నాం. ఎవరిని వాళ్ళు, ఎవరి గుణాలను వాళ్ళు, ఎవరి పరిస్థితులకు తగ్గట్టుగా, మీ కుటుంబ పరిస్థితులు, మీ దేహ పరిస్థితులు అంటే ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వీలున్నంత మంచిగా ఉండే ప్రయత్నం చేసుకోవటమే మీరు చేయవలసింది. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా మనకు వచ్చేసిందని ఎవరు అనుకోబాకండి, అది అసంభవమైన విషయం. కాకపోతే ఈ జ్ఞానం వినటం వలన మంచి మార్గంలోకి వెళ్ళడానికి, మన మనసు కాస్త మంచిలోకి వెళ్ళడానికి, బుద్ధి మంచిలోకి వెళ్ళడానికి, శరీరాన్ని, బుద్ధిని, మనసుని, మనలో గుణాలన్నింటినీ మంచి వైపు నడపడానికి, మంచిగా జీవించటానికి ప్రయత్నించే వాళ్ళకి ఈ జ్ఞానం సహకరిస్తుంది. మనం ఇప్పుడు సామాన్యులమే, సామాన్య స్థితిలోనే ఉన్నాం. అర్జున మనస్సును పొంది
సాధనలు చేసుకుంటే ఆ సాధనల ఫలంగా అనంత ఆత్మస్థితిని పొందవచ్చు. పొందారు మహాత్ములు. ఆత్మస్థితి అనేది యథార్థము, సత్యము. దాన్ని పొందవచ్చు. కానీ మనం ఇప్పుడు పొందిన వాళ్ళం కాదు, వింటున్న వాళ్ళం. వాచా వేదాంతలం, వాక్కుతో మాట్లాడుకుంటున్నాం అంతే. మనం అనుభవం లేదు మనకి. ముందు మనకు అనుభవం ఎప్పుడవుద్ది అంటే ముందు అర్జున మనస్సు రావాలి. అర్జున మనస్సును పొందే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.